అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా మాచర్లలో కన్న కూతురు ఇష్టం లేనటువంటి వివాహం చేసుకుందని తను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కన్న కూతుర్ని ఓ తండ్రి హత్య చేసినటువంటి ఉదాంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిజంగా ఈ పూర్తి ఉదాంతంలో వాస్తవాలేంటి, కన్న కూతుర్ని కడతేర్చేటువంటి పరిస్థితి ఆ తండ్రికి ఎలా దాపురించింది, నిజంగా అంత అల్లారు ముద్దుగా పెంచుకొని అన్నేసి సంవత్సరాలు వారిని గుండెల మీద పెట్టి పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలను చంపుకునేటువంటి పరిస్థితులు నేడు కూడా ఉన్నాయా? అలాంటి పరిస్థితులకు దారి తీసినటువంటి సందర్భాలేంటి? అలానే ఈ పూర్తి ఉదాంతంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పూర్తి అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, మాచర్ల పట్టణంలో బీసీ యాదవ సమాజానికి చెందినటువంటి చంద్రశ్రీను అనేటువంటి వ్యక్తి తన కూతుర్ని కడతీర్చినటువంటి అంశం మనందరం చూసాం. తన కూతురు పేరు చౌడేశ్వరి. తన కూతురు అదే బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి జమ్మలమడక గ్రామానికి చెందినటువంటి నాగరాజుని ప్రేమించి వివాహం ఆడింది. అయితే చౌడేశ్వరి ప్రేమ వ్యవహారం గురించి తెలియనటువంటి కన్న తండ్రి తన బిడ్డ భవిష్యత్తు పట్ల, తన బిడ్డ ఆనందకరంగా జీవించాలి, తన బిడ్డ సంతోషకరంగా జీవించాలి, తన బిడ్డను ఒక మంచి ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కళ్ళు కంటా ఉన్నాడు. తాను పడ్డటువంటి కష్టం, తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, తన కుటుంబంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తన బిడ్డకు రాకూడదు, తన బిడ్డకు ఒక మంచి వివాహం చేయాలి, ఒక మంచి సంబంధం తీసుకొచ్చి ఒక మంచి ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే కొంత తన బిడ్డ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తుందని చంద్రశ్రీను కల్లో కన్నాడు. సహజ సిద్ధంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి తండ్రి కూడా తన కొడుకు కావచ్చు, తన కూతురు కావచ్చు, తాము పడ్డటువంటి కష్టాలు తమ కొడుకులు తమ కూతుర్లు పడకూడదు. అందుకే వారు రాత్రి పగలు ఎండావాన అనేటువంటి తేడా లేకుండా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి వారు సంపాదించినటువంటి రూపాయిని కూడబెట్టి తమ బిడ్డల భవిష్యత్తు కోసం, తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం, తమ బిడ్డల భవితవ్యం కోసం ఎంతో శ్రమ పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితుల నుంచి తన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పరిస్థితుల నుంచి తన బిడ్డను ఒక గొప్పింటికి, ఒక మంచి ఉద్యోగస్తుడికి ఇచ్చి వివాహం చేయాల్సినటువంటి పరిస్థితుల నుంచి చంద్రశ్రీను తన బిడ్డను కడతేర్చినటువంటి పరిస్థితులు నిజంగా ఇది వర్ణాతీతమైనటువంటి సంఘటన. తన తండ్రి తనకు వివాహం చేయడానికి ఇతర సంబంధాలను తీసుకొస్తున్నటువంటి అంశాన్ని గ్రహించినటువంటి చౌడేశ్వరి తాను ప్రేమించినటువంటి జమ్మలమడకకు చెందినటువంటి నాగరాజుతో అక్కడి నుంచి తనతో పాటు బయటికి వెళ్ళిపోయి వివాహం చేసుకోవడం. వారిద్దరూ మేజర్స్ కదా, మేము మేజర్ కాబట్టి మేము వివాహం చేసుకున్నాము, భారత రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది కాబట్టి ఆ హక్కుకు అనుగుణంగానే మేము వివాహం చేసుకుని జీవిస్తున్నామని వారు బాహటంగానే ప్రకటించినటువంటి సందర్భం. అయితే తన కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తన కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తన కూతురు ఇంట్లోంచి బంగారం కావచ్చు, నగలు కావచ్చు తీసుకొని వెళ్ళిందని మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో చంద్రశ్రీను కుటుంబ సభ్యులందరూ వచ్చి కూడా మిస్సింగ్ కేసును ఫైల్ చేసినటువంటి సందర్భం అది. అయితే ఆ మిస్సింగ్ కేసు ఫైల్ అయిన తర్వాత కూడా పోలీసులు తమ స్థాయిలో విచారణ జరిపిన తర్వాత వారిద్దరు మేజర్స్ కాబట్టి వివాహం జరిగింది కాబట్టి వారి మీద మనం ప్రెజర్ పెట్టకూడదు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, కానీ కొన్ని రోజుల పాటు అంశాన్ని పట్టించుకోకుండా మాచర్ల పట్టణ పోలీసులు కూడా ఆ అంశాన్ని వదిలేశారు. తర్వాత చంద్రశ్రీను అలానే అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా భారీ స్థాయిలో మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్కి చేరుకొని అక్కడ ధర్నా చేయడం కావచ్చు, లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చకు దారితీసింది. ఒక రకంగా రాజకీయ ప్రచారానికి కూడా వేదిక అయినది. ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు, కొందరు కార్యకర్తలు తమ సామాజిక వేదికలుగా మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో తన బిడ్డ ఆచూకీ కనబడడం లేదని ఓ కన్న తండ్రి ఆవేదన పడతా ఉంటే కనీసం మాచర్ల పట్టణ పోలీసులు పట్టించుకోవడం లేదని రాజకీయంగా కూడా పోలీసుల మీద పెద్ద స్థాయిలో ఒత్తిడి వచ్చిందనేటువంటి ఉదాంతాలు, ఊహాగానాలు కూడా ఈ అంశంలో వినబడతా ఉన్నాయి. అవి ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది తేల్చాల్సింది మాత్రం మాచర్ల పట్టణ పోలీసులే. ఆ తరువాత ఇక ఈ సన్నివేశాలన్నిటి మధ్య ఏదో ఒక విధంగా ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నటువంటి మాచర్ల పట్టణ పోలీసులు చౌడేశ్వరి ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఆమె హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళినట్లు, చెన్నై నుంచి నరసరావుపేటకు వచ్చినట్లు, నరసరావుపేట నుంచి ఇతరితర ప్రాంతాలకు వారు ప్రయాణాలు చేసినట్లు పూర్తి సమాచారంతో చౌడేశ్వరిని, నాగరాజుని కూడా
మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, ఆ తదనంతరం చౌడేశ్వరి కుటుంబ సభ్యులను అలానే నాగరాజు కుటుంబ సభ్యులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ చౌడేశ్వరి తండ్రి అయినటువంటి చంద్రశీను కావచ్చు, ఈ నాగరాజు తల్లిదండ్రులు కావచ్చు, వారు మ్యూచువల్గా మాట్లాడుకొని ఒక పరస్పర అంగీకారానికి వచ్చి ఒక వారం రోజుల పాటు మీ అబ్బాయిని మీతో పాటు తీసుకెళ్ళండి, మా అమ్మాయిని మాతో పాటు మేము తీసుకెళ్తాం, ఒక వారం రోజుల తర్వాత మనం ఆలోచించుకొని మనం కూర్చొని మరోమారు కొంత గ్రాండ్గా వివాహం చేసుకుందాం అనేటువంటి ఒక ఒప్పందంతో ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు జరిగినటువంటి పూర్తి ఉదాంతాన్ని పరిశీలిస్తే దీంట్లో పోలీసుల తప్పిదం కూడా పూర్తిగా కనిపిస్తూ ఉన్నది. మాచర్ల పట్టణ పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పల్నాడులో మాచర్ల ప్రాంతం కొంత ఆవేశాలకు గురైనటువంటి ప్రాంతం. అక్కడ కొంత విద్యాపరంగా కావచ్చు, కొంత ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు కొంచెం వెనకబడి ఉన్నారనేటువంటి మాట వాస్తవం. పల్నాడులోని మాచర్ల ప్రాంత ప్రజలకు కొంత ఆవేశాలు అనేవి పూర్తి స్థాయిలో ఉంటాయి. వారు పరువులకు కావచ్చు, ప్రతిష్ట అంటూ, లేకపోతే కులం అంటూ, జాతి అంటూ, వర్గం అంటూ ఎప్పుడు వారిలో వారు ఒక రకమైనటువంటి ఆవేశాన్ని నింపుకొని ఉంటారు ఆ ప్రాంత ప్రజలు. అలాంటి సందర్భంలో చౌడేశ్వరిని, నాగరాజుని ఇక్కడి నుంచి వారి ఇరువురిని కూడా విడదీయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించినప్పుడు పోలీసులు చట్ట ప్రకారంగా వారిద్దరికి హక్కు ఉంది కాబట్టి, వారిద్దరు వివాహం చేసుకున్నారు కాబట్టి ఈ ఇరువురి కుటుంబాలకు కూడా కౌన్సిలింగ్ కల్పించి వీరికి రక్షణ కల్పించి ఉంటే బాగుండేదేమో, ఈ హత్య జరిగి ఉండేది కాదేమో అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత ఆలోచన. అలానే తల్లిదండ్రులకు అటు కూతుర్ని కావచ్చు, ఇటు నాగరాజును కావచ్చు అప్పచెప్పినటువంటి పోలీసులు మరి వారి యొక్క ప్రస్తుత స్థితిగతుల మీద ఎందుకు నిఘా పెట్టలేకపోయారు? సహజ సిద్ధంగా పోలీసులు కూడా తండ్రి ఎందుకు చంపుతాళ్లే అనుకొని ఉండొచ్చేమో అనుకుంటున్నాను. నిజంగా పోలీసుల నిర్లక్ష్యం కూడా ఈ అంశంలో పూర్తిగా కనబడతా ఉన్నది. చౌడేశ్వరిని తల్లిదండ్రులకు అప్పచెప్పినటువంటి పోలీసులు కొంత వారి కుటుంబం మీద నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఉండుంటే బాగుండేదేమో, ఈ హత్య జరగకుండా ఉండేదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ పూర్తి ఉదాంతంలో ఏ విధంగా చూసుకున్నా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చంద్రశీను బిడ్డను చంపడం అనేది సబబు కాదు, సరైనటువంటి నిర్ణయం కాదు. ఇప్పటికే బిడ్డ ఇతరుడిని వివాహం ఆడింది, మంచో చెడో 3 ముళ్ళు పడ్డాయి. ఏదో ఒక విధంగా ఉన్నవాడితోనే తన బిడ్డను ఏ విధంగా సాకేలా చేసుకోవాలి, మంచిగా బ్రతికేలా చూసుకోవాలి. ఆ యొక్క అల్లుడిని కూడా పిలిపించుకొని ఇలా కాదయ్యా, ఇలా బ్రతకండి, ఈ విధంగా వెళ్ళండి, ఆ విధంగా వెళ్ళి వారికి ఎంతో కొంత ప్రోత్సాహాన్ని అందించి ముందుకు వెళ్ళుంటే బాగుండేదేమో. అంతేగాని క్షణికావేశానికి లోనై క్షణికావేశంలో వచ్చినటువంటి కోపంతో పరువు ప్రతిష్టలంటూ లేకపోతే కోపతాపాల్లో తీసుకున్నటువంటి నిర్ణయంతో కన్నబిడ్డను కడతీర్చడం అనేది సబబు కాదు, అది సరైనటువంటి నిర్ణయం కాదు. గుండెల మీద ఆడించి పెంచుకున్నటువంటి కన్నబిడ్డను కడతీర్చాడంటే మరి ఆ తండ్రి ఆలోచన స్థితి ఏ స్థాయికి దిగజారిందో, ఆయనలో ఆవేశం కావచ్చు, ఆయనలో ఆక్రోశం కావచ్చు ఏ స్థాయికి చేరిందో మనమందరం అర్థం చేసుకోగలము. అలానే బిడ్డను గొంతు నులిమి చంపేసినటువంటి చంద్రశీను ఈ యొక్క హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడం కోసం ఫ్యాన్కు ఉరేశాడు. ఆ తరువాత జరిగేటువంటి లీగల్ ఫార్మాలిటీస్, పోస్ట్ మార్టం కావచ్చు, ఆ రిపోర్ట్స్లో పూర్తిగా ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యను, ఇది ముమ్మాటికి హత్య జరిగింది, హత్యకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు పోస్ట్ మార్టంలో బయటపడడంతో మాచర్ల పట్టణ పోలీసులు చంద్రశీన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరిపి ఏం జరిగిందనేది పూర్తి అంశాల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే 2-3 రోజుల్లో మరొక వివాహం చేయడానికి తండ్రి ప్రయత్నించాడు. లేకపోతే ఈ వివాహం చేసుకోవడానికి చౌడేశ్వరి ససేమిరా అన్నది. కాబట్టి పరువు కోసం, ప్రతిష్ట కోసం ఆవేశానికి ఉగ్రరూపం దాల్చినటువంటి చంద్రశీను చౌడేశ్వరిని చంపేశాడని తాను అంగీకరించినటువంటి ఉదాంతం, ఇప్పుడు వరకు ఉన్నటువంటి అంశాలు, ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆధారాలు. ఈ పూర్తి వ్యవహారంలో, ఈ పూర్తి విషాదంలో 3 కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటిది, తండ్రిగా బిడ్డను అర్థం చేసుకొని బిడ్డకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సింది. బిడ్డకు భవిష్యత్తులో జరిగేటువంటి స్థితిగతుల పట్ల, భవిష్యత్తులో ఏర్పడేటువంటి పరిస్థితుల పట్ల, అలానే ప్రేమ వ్యవహారాలతో జరుగుతున్నటువంటి బయట వివాహాలు ఏవైతే ఉన్నాయో, ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, కొన్ని రోజుల పాటు వారి వ్యామోహం తీరినాక ఒకరినొకరు వదులుకుంటున్నటువంటి సందర్భాల గురించి, వాస్తవ పరిస్థితుల గురించి బిడ్డకు తెలియజేసి బిడ్డ మనసు మార్చేటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సింది చంద్రశీను. కానీ ఆవేశానికి లోనై బిడ్డను హత్య చేయడం అనేది సబబు కాదు.
అలానే నాగరాజు కూడా చౌడేశ్వరి చెప్పగానే తనను తీసుకువెళ్లకుండా తన తండ్రి దగ్గరికి వెళ్ళేసి తనతో మాట్లాడి, ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి తన కుటుంబ పెద్దలను తీసుకువెళ్ళి చంద్రసేనుతో మాట్లాడి ఒప్పించుకొని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుంటే బాగుండేది అనేది మరొక కోణం. ఆ తరువాత వీరిద్దరు వివాహం చేసుకున్న తర్వాత పోలీస్ వ్యవస్థ కూడా వారి ఇరువురిని కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పకుండా కొంత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది, ఈ హత్య జరగకుండా ఉండేది అనేది ఇది పూర్తిగా 3 కోణాలు దీంట్లో పూర్తిగా కనబడతా ఉన్నది.